సంక్రాంతి అంటే ఈ భూమి తన దిశను మార్చుకుంటూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ సంక్రమణంలో ఎన్నో ఉన్నత శక్తులు మళ్ళీ భూమిపైకి వర్షిస్తూ ఉంటాయి. ఆ వర్షించే వర్షంలో మనం ఆ వర్షంలో తడిసినప్పుడే మనం ఆ శక్తుల్ని మన లోపల ఆవాహనం చేసుకోగలం. వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క లాభాలు పొందగలుగుతాం. ఇంగ్లీష్లో ఒక నానుడి, హోల్డ్ ద కప్ when it is raining. When it is not raining, if you hold the cup also, you cannot receive the rain. అంటే వర్షం వస్తున్నప్పుడే మనం మన కప్ని పట్టుకుంటే మన కప్పు నిండుతుంది. వర్షం రానప్పుడు మనం ఆ కప్పు పట్టుకున్నా అది మరి మన కప్పు నిండదు. అలాగే ఇది వర్షించే సమయం, విశ్వశక్తి వర్షించే సమయం. ఉత్తరాయణంలో, ఆ ఉత్తరాయణ సంక్రమణంలో అపారమైన ఊర్జా శక్తి మరి భూమిపైకి వర్షించే సమయం. ఆ సమయంలో మనం మన కప్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మన కప్ నిండుతుంది. ఆ హోల్డ్ చేసి పెట్టుకోకపోతే మన కప్పు నిండదు. ఆ హోల్డ్ చేసి పెట్టుకోవడమే ధ్యానం. ఆ హోల్డ్ చేసి పెట్టుకోవడమే మన మనసును శూన్యం చేసుకోవడం. మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ ఈజ్ హోల్డింగ్ ద కప్. సో మెడిటేషన్ చేయకపోతే ఆ శక్తులు వచ్చినా వాటిని పట్టుకోలేం. అవి మనకు లాభం చేకూర్చలేవు. వర్షంలో తడిస్తేనే వర్షం యొక్క లాభం మనం పొందగలుగుతాం కదా. వర్షంలో తడవకపోతే వర్షం వస్తున్నా వర్షం యొక్క లాభాన్ని పొందలేం కదా. సో వర్షంలో తడవాలంటే, వర్షం యొక్క లాభం పొందాలంటే వర్షంలో తడవాలి. వర్షంలో తడవాలంటే దాని పేరే ధ్యానం. సో సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు వేసుకొని, వంటలు చేసుకొని, అవి మనం ఎలాగో చేస్తున్నాం మన సంప్రదాయంలో. కానీ సంబరము, సాంప్రదాయం ఎంత ఆనందమో
అది ఎరుకతో మనం ఆ క్రాంతిని నింపుకొని నిజంగా మన లోపల ఆ క్రాంతిని నింపుకున్నప్పుడు ఆ శక్తుల్ని, ఆ సంక్రాంతి శక్తులను మన లోపల నింపుకొని మనం సంక్రాంతి సంబరాలు చేసుకున్నప్పుడు అది ఇంకా అద్భుతం, ఇంకా వైభోగం. సో ఆ ఎక్కువ లాభాన్ని పొందాలి మనం, ఆ అనంతమైన లాభాలను పొందాలి, శాశ్వతమైన లాభాలని పొందాలి. మరి ఆ క్రాంతియే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలదు. కేవలం భౌతిక సంబరాలు మాత్రమే కాకుండా నిజమైన క్రాంతి మన లోపల వచ్చినప్పుడే మనకు శాశ్వతమైన నిత్య నూతనమైన నిత్య సంక్రాంతి, నిత్య సంబరం, నిత్యానందం మన సొంతం అవుతాయి. సో నిజమైన సంక్రాంతిని, శాశ్వతమైన సంక్రాంతిని, అనంతమైన సంక్రాంతిని మనం పొందాలంటే మన లోపల క్రాంతి రావాలి. క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మ యొక్క శక్తి. ఆత్మ యొక్క జ్ఞానంతో సంక్రమణం జరగాలి. సో డియర్ ఫ్రెండ్స్, దానిలో భాగంగానే మనం 7 రోజులు అద్భుతమైన సాధన చేశాం. మౌనము ధ్యానం అన్న పేరుతో. ఇక ముందు కూడా మనం ప్రతి సందర్భంలో భౌతిక అర్థాలతో పాటు అంతరార్థాలని కూడా జీవిద్దాం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే ప్రకృతి పరంగా ప్రతి సంవత్సరం వచ్చే మార్పులలో చీకటి పోయి కాంతి వచ్చే సమయం. అప్పటిదాకా చీకటి ఎక్కువ, వెలుగు తక్కువ ఉన్న ప్రకృతి పరిస్థితి ఇప్పుడు చీకటి తగ్గుతూ కాంతి పెరుగుతూ ఒక కొత్త శక్తులతో ప్రకృతి నిండే సమయం. ఆ సమయంలో మనం సాధన చేయడం ద్వారా, ధ్యాన సాధన చేయడం ద్వారా మనం ఆ శక్తుల్ని మన లోపలికి ఆవాహనం చేసుకొని వాటి ద్వారా వచ్చే లాభాలను పొందగలుగుతాం. అదే సంక్రాంతి. క్రాంతి సంక్రమించడం, మన లోపల కొత్త జ్ఞానం, కొత్త శక్తి,
ఉదయించడం, మనం కొత్త శక్తితో కలవడం, మనం కొత్త క్రాంతితో, కొత్త ఎన్లైటన్మెంట్తో కలవడం. సో ఆ ప్రకృతి మార్పులో ఆ మార్పుని మనం మన లోపల మార్పుకు ఉపయోగించుకోవచ్చు. మరి అది ఒక పండగలాగా చేసుకోవడం మన సాంప్రదాయం. సో సాధన మరి సంబరం రెండు ఉండాలి. సరైన సాధన, సరైన సంబరం. సో హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, గ్రూప్ సభ్యులందరికీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, కంగ్రాచులేషన్స్, అందరికీ అభినందనలు. మనం ఈ నెల 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ధ్యానము, మౌనము మరియు ధ్యానం అనే కార్యక్రమాన్ని సుభాష్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో చేసుకున్నాము. అద్భుతంగా ఈ సాధనా కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సంక్రాంతికి మనం అద్భుతమైన క్రాంతి శక్తులను మనం నింపుకున్నాం మన లోపల. హోప్ all the participants enjoyed the energies that flood into our systems. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి, అందరికీ అభినందనలు. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతి సందర్భంలో మనం ఇక నుంచి రెగ్యులర్గా మనం ఇలా లాంగ్ సెషన్స్, లాంగ్ మెడిటేషన్ సెషన్స్, రిట్రీట్స్ చేసుకుందాం. మెడిటేషనల్ ఎనర్జీస్ని, మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్ని, మెడిటేషనల్ ఎన్లైటన్మెంట్ని మనం ఎంజాయ్ చేద్దాం. Once again, congratulations to all. For this. Hope you all enjoyed. Happy Sankranti, happy Bogi and happy Sankranti.